పాఠం రేపు చెప్పుకుందాం. మీరు వెళ్ళండి. హాయ్ హాయ్ శృతి. శృతి ఎక్కడికి వెళ్తున్నావు? 2 రోజులు సరదాగా అలా అలా వెళ్ళిపోదాం అన్నాడు మురళి. మహా బోర్గా ఉంది, వెళ్తేనే బాగుంటుందని. సరదాగా నువ్వు కూడా రాకూడదు? నువ్వు నాకేదో బొట్టు పెట్టేస్తున్నానని ఆనందపడిపోతున్నావా? మైండ్ ఇట్, నువ్వు నా కాబోయే పెళ్ళానివి. అలా అని కలొచ్చుంటుంది. ఇక ముందు ఇలాంటి పీడకలలు రాకుండా రాత్రుళ్ళు ఆంజనేయ స్వామి దండకం చదువుకుని పడుకుంటూ ఉండు. నా దగ్గర పనిచేసే ప్యూనుగాడు, వాడికి నీ కేసు చూడటానికైనా అర్హత ఉందా? మిస్టర్ బొట్టు రవి, ఆ ప్యూన్ చెప్పులు మోయడానికైనా నీకు అర్హత ఉందో లేదో కాసేపు ఆ కారు పక్కకు పెట్టుకుని ఆలోచించు. 2 రోజులు సరదాగా అలా అలా తిరిగి వస్తారా? ఏమిటనుకుంటున్నావే? మావయ్య గారు, పాపం చిన్నపిల్ల, తెలియనితనం. చిన్న పిల్లను కాదు, తెలియతనువు కాదు. నేను నడవలసిన దారేదో నాకు బాగా తెలుసు. ఏమిటి నీకు తెలిసిన దారి? నాన్న, మీకు బాగా తెలిసేటట్టు ఇప్పుడు చెప్తున్నాను. పాట నా ప్రాణం. ఆ పాట మురళి కంఠంలో ఉంది. సో మురళి నాకేమవుతాడో ఇప్పుడు అర్థం చేసుకోండి. మురళి మురళి ఆనందంలోనే కాదు, బాధ కలిగినా నా నోటి నుంచి వచ్చేది అమ్మ అని కాదు, మురళి. సార్, చూడు, నేను అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి. కార్ రెడీ చేయమని చెప్పనా సార్? మార్నింగ్ వచ్చేటప్పుడు షూస్ వేసుకోవడం మర్చిపోయాను. ఈ చెప్పులు ఇంటికి తీసుకెళ్ళి నా షూస్ పట్టరా. ఇంట్లో మా శృతిని అడిగి పాలిష్ డబ్బా తీసుకుని నా షూస్ చక్కగా పాలిష్ చేసి తీసుకురా. అదే మురళి టీవీ ప్రోగ్రామ్ గురించి వెంటనే అరేంజ్ చేయాలి అంకుల్. ప్రామిస్? థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. రవికుమార్ గారి చెప్పులు, బూట్లు చేతులతో మోస్తున్నావా? నెత్తి మీద పెట్టుకు రాకపోయావా? మురళి, తీయగా పాడతావు. నీ పాటతో మనుషుల్ని మనసుల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతావు. చూడు మురళి, హార్మోనియం మీద సున్నితంగా కదులుతూ మధుర స్వరాలు పలికించే ఆ చేతులతో అడ్డమైన వాళ్ళందరి చెప్పులు మోస్తావా? నేను మోసేది చెప్పులు మాత్రమే కాదు శృతి, బాధ్యత కూడా. ఏమిటా బాధ్యత? ఎప్పుడూ మంచం మీద ఉండే మా అమ్మ, ఆమెకు మందులు కొనాలంటే నేను ఉద్యోగం చెయ్యాలి. నేను చదువుకున్న చదువుకు ఇంతకంటే పెద్ద ఉద్యోగం ఏమొస్తుంది? మీ అమ్మగారి మందులకి ఎంత కావాలి? బిచ్చమెత్తుకోవడం కంటే ఇలా చెప్పులు మోయడమే మంచిది. మురళి, రవికుమార్ గారి బూట్లు ఇస్తారా? గెట్ లాస్ట్. మంగమ్మా, ఆ బీవింగ్ లో పనిచేసే సింహాచలానికి కాలు విరిగి 6 నెలలయ్యింది. ఇంకా ఎందుకు అతనికి కాంపన్సేషన్ ఇవ్వలేదు? బావగారు, బా కాదు మా మావగారు అని నీ చేత పిలిపించుకునే దురదృష్టవంతుడు ఇంట్లో ఉన్నాడు, అక్కడ పిలు. అది కాదు బావగారు, మన దగ్గర పనిచేసే కార్మికులకు కాళ్ళు, వేళ్ళు, గోళ్ళు విరుగుతూనే ఉంటాయి, మళ్ళీ అతుక్కుపోతూనే ఉంటాయి. మనం వాటిని పట్టించుకుంటే వాళ్ళందరూ కలిసి మనకు పెద్ద బొట్టు పెట్టేస్తారు. అదంతా నాకు అనవసరం, కాంపన్సేషన్ ఇచ్చి తీరాలి. ఇదిగో బొట్టు, ఈ రోజు తారీఖు గుర్తు పెట్టుకో. మళ్ళీ ఇదే తారీఖు లోపల మురళి చెప్పులు నీ చేతిలో ఉంటాయి. అవసరం అనుకుంటే నీ మెడలో దండగా వేలాడతాయి. మైండ్ ఇట్. నమస్తే మాస్టర్. నమస్కారం. మీరు సంగీతాన్ని కొండ మీద కూర్చోబెడుతున్నారు, అక్కడ మీ శిష్యుడు ఆ సంగీతాన్ని చెప్పులకి బూట్లకి వినిపిస్తున్నాడు. మీ వంటి విద్వాంసుల శిష్యుడు అక్కడ ఆఫీసులో సంగీతాన్ని విధ్వంసం చేస్తున్నాడు, చెప్పులు బూట్లు మోస్తున్నాడు. మీరైనా అతను కొంచెం చెప్పండి మాస్టర్. శివుడు,
మళ్ళీ కనిపించలేదేనరా? రారా, కారులో వెళ్దాం రా. శివుడు వెంకన్న పోనీ. ఇవి సప్తస్వరాలు ఆరోహణం, అంటే కింది నుంచి పైకి వెళ్ళడం. ఇది అవరోహణం, అంటే పైనుంచి కిందికి రావడం అన్నమాట. ఇది అనుబాబు. సారీ గమపద గమపద పానీ సా రే మా గా పద నీ మా మా నీ గా నీ సా గా మా పద నీ సా నీ రి నా. నాయనా, నాకు అసలే విదిలింపుడు రోగం. నీ సంగీతంతో అది కాస్త ముదిరిపోయింది. ఓ పంచెయ్యి, బొట్టు పెట్టుకోవడంలోనే ఏమైనా కొత్త పద్ధతులు ఉన్నాయేమో పరిశోధించు. సంగీతం జోలికి రాకు నాయనా. వస్తాను సార్. మన రవిబాబు సంగీతాన్ని చెత్తగొట్టేద్దామని మాస్టర్ని తెచ్చుకున్నాడు, కానీ మన అదృష్టం కొద్దీ సంగీత మాస్టర్ రవిబాబుని చెత్తగొట్టాడు. ఏమిటి పట్టపగలే మొదలు పెట్టావన్నమాట? ఆ ముసలి సంగీతం పీనుగ్గాడు నాకే బొట్టు పెట్టి వెళ్ళిపోతాడా? అది చూసి మీరందరూ నవ్వుతారా? ఇన్సల్ట్, డామ్ ఇన్సల్ట్. నీకు కాదు, నీకు చెల్లెలుగా పుట్టినందుకు నాకు ఇన్సల్ట్. ఎందుకన్నయ్యా ఈ దొంగ బ్రతుకు? శృతిని కన్నెత్తి చూడడానికైనా నీకు అర్హత లేదు. నీవేదో మంచివాడు అనుకుంటున్నారు ఆయన. పాపం ఆయనకు బొట్టు పెట్టడానికి ప్రయత్నించకు. ఏ దేవుడో చల్లగా చూశాడు, మన త్యాగు మనకు దక్కాడు. ఏ దేవుడో కాదమ్మా, సాక్షాత్తు మామయ్య గారే దేవుడు. అప్పే చేశారో తలతాకట్టే పెట్టారో, అంత డబ్బు ఆయనే గనక టైంకి తీసుకురాపోతే నేనేమైపోదునో అమ్మా. అంతేనమ్మా, నా పిచ్చి గాని ఆపదలు ఆదుకోవటానికి స్వయంగా దేవుడు ఎందుకు వస్తాడు? ఎవరినో మనిషి లోపల పంపిస్తాడు. కాచాయిని, ఆ వచ్చిన కుర్రాడు మురళి కదూ, చాలా పెద్దవాడైపోయాడే. పెద్దాడైపోవడం ఏంటమ్మా, పెద్ద గాయకుడే అయిపోతేను. అమ్మా, మురళి ఎంత బాగా పాడతాడనుకున్నావు? అలాగా, మంచి పాట విని ఎన్నాళ్ళయిందో. చక్కగా ఒక పాట పాడమనవే. మురళి, మురళి, రాకరాకొచ్చింది మా అమ్మ, నీ పాట వినాలంటోంది. ఓ మంచి పాట పాడువు. పరాయి వాళ్ళు ఎవరు లేరులేవయ్యా, మహా సిగ్గుపడిపోతున్నావు గాని పాడు. ఇప్పుడు ఎందుకు లేక తర్వాత 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 కాదులేవయ్యా, పాట పాడడానికి కూడా ముహూర్తం కావాలేమిటి? మొన్న డయనార పోటీలో పాడావే, ఆ పాట అమ్మకు వినిపించు. మా అమ్మన్నదే కరెక్ట్ అన్నమాట. నిజంగానే నువ్వు చాలా పెద్దవాడివైపోయావు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, టీవీలోను రేడియోలోను పాడే అవకాశాలు అన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చి పడిపోతుంటే ఈ బీద కొంపలో నువ్వెందుకు పాడతావయ్యా? అక్క, అంతంత పెద్ద మాట్లాడు. పాట పాడమని తప్ప వేరే ఏ పని చెప్పినా చేస్తాను. చేస్తావయ్యా, నే చెప్పిన పని తప్ప మరి ఏదైనా చేస్తావు. అమ్మ కాచాయి పోనీలే అమ్మ, వాడిని వేధించు, మరొప్పుడు పాడతాడులే. మీరూరుకోండి మాయ గారు. నువ్వు పాడవయ్యా, నీ గొంతులో పాట పుట్టిన చోటిది, నీ పాటలో తీయదనాన్ని నింపిన చోటిది. అలాంటి ఇంట్లో ఓ చిన్న పాట పాడడానికి నీకు చిన్నతనంగా ఉందా? చిచి, చేసిన మేలు మర్చిపోయే నీలాంటి విశ్వాసఘాతకుడితో ఇంతసేపు మాట్లాడటం నా దురదృష్టం, నా కర్మ. పాలు తాగిన రొమ్మును గుద్దే పాపాత్ములుంటారని విన్నాను గాని పాట నేర్పిన గొంతునే పిసిగే నీలాంటి దౌర్భాగ్యాన్ని గురుగారు, గురుగారు, గురుగారు.
నీలాంటి అహంకార చేతుల మీదుగా ఆ మహానుభావుడు వెళ్ళటానికి వీలేదు. మావయ్య గారు ఉన్నతంగా బ్రతికారు, ఉన్నంతలో మహారాజులా బతికారు. ఆయన్ని అలాగే వెళ్ళిపోయి ఒక్కసారి ఒక్కసారి మనసారా ఏడ్చి ఆఖరిసారిగా గురువు గారికి నమస్కారం చేసి తిరస్కారంతో చంపేసి నమస్కారంతో బ్రతికిస్తావా? ఇప్పుడు నీకు నేను పెడుతున్నా నమస్కారం. తక్షణం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మావయ్య గారు హాయిగా వెళ్ళిపోతారు. అక్క వద్దక్క, అంతంత పెద్ద మాటలు అనుకో. గురువు గారు అంటే ఈ గుండెల్లో ఊపిరి. ఇప్పుడు ఆ ఊపిరి ఆగిపోయింది. ఇప్పుడు నేను బతికున్న శవాన్ని నీకు దండం పెడతాను. గురువు గారిని సాగనంపే అదృష్టానికి నన్ను దూరం చేయొద్దక్క. వీల్లేదు. నీలాంటి దౌర్భాగ్యం నేను కూడా ఆయన వంటి మీద పడ్డానికి వీల్లేదు. వెళ్ళు, వెంటనే వెళ్ళి ఇక్కడి నుంచి.